My dear buddy, saying no to someone or something in a polite way is an art. ఎందుకంటే కొన్నిసార్లు ఎస్ అని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నో అని చెప్పడం వల్ల కలిగే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని మనం భావించినప్పుడు నో అని చెప్పడమే ఉత్తమం. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విద్యార్థిని, నాకు రేపు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది. దానికోసం నేను ఈరోజు చదువుతూ ఉన్నాను. మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి, ఒరే మనం కల్కి మూవీ చూడడానికి ఫస్ట్ షోకి వెళ్దాం రా అని అడిగాడు. నేను ఒక పనికిమాలినైతే పదరా చూద్దాం అని అంటాను. లేకపోతే లేదు నాకు ఎగ్జామ్ ఉంది నేను రాను అని చెప్తాను. నేను రాను అని చెప్తే వాడు బాధపడతాడేమో అని నేను భావిస్తే దానికి బదులుగా నేను వచ్చే స్థితిలో లేను అని చెప్తే కొంత మంచిది. అవునా కాదా? ఇలా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా నో అని పొలైట్గా ఎలా చెప్పాలి, అందులోనూ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయం గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. దానికోసం మనం ఏబుల్ టు అనే ఒక టు ఇన్ఫినిటివ్ను ఉపయోగించాల్సి వస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి తెలుసుకునే ముందు మీరు ఎప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఈ ఏబుల్ టును ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ కూడా తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఇమీడియట్గా షేర్ కూడా చేయండి. లెట్ us get into today's టాపిక్. ఏబుల్ టును ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం మన స్థితి గురించి లేదా మన పరిస్థితి గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే అది మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, మన మానసిక పరిస్థితి కావచ్చు, మన శారీరక పరిస్థితి కావచ్చు. ఏదైనా ఒక పరిస్థితి, అది మనది కావచ్చు, వేరే వాళ్ళది ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితి గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఏబుల్ టును ఉపయోగిస్తాం. ఈ ఏబుల్ టును ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయాలంటే మనం ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మనకి ఆల్రెడీ తెలిసిందే, మరొకసారి డిస్కస్ చేసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ am or is or are or was or were or will be or shall be plus able to plus v1 plus object. ఇదేంటి స్ట్రక్చర్ ఎందుకు పెద్దగా ఉంది అని అనుకోకండి. లెట్ us క్లారిఫై. సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ యొక్క స్థితి గురించి మాట్లాడేటప్పుడు am or is or are ఉపయోగించాలి. పాస్ట్ యొక్క స్థితి గురించి మాట్లాడాలంటే was or were. ఫ్యూచర్ యొక్క స్థితి గురించి మాట్లాడాలంటే విల్ బి ఆర్ షాల్ బిని ఉపయోగించాలి. తర్వాత ఏబుల్ టుని ఉంచాలి, తర్వాత వెర్బ్ v1 బేస్ ఫామ్లో ఉంచాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ హెల్పింగ్ వెర్బ్స్ని వేటికి ఉపయోగించారో మనం ఇంతకుముందు టెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉంటే యామ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ ఉంటే ఈజ్ ఉపయోగించాలి. we, you, they or any plural noun ఉంటే are ఉపయోగించాలి. at the same way was and were also, will be or shall be will also. మనకి సబ్జెక్ట్ ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ స్ట్రక్చర్. లెట్ us discuss some sentences which are written below. The first sentence is she is able to take decisions. she subject is అంటే నేను ప్రస్తుతం ఆమె యొక్క ఎబిలిటీ గురించి, ఆమె యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నాను అని అర్థం. ఏబుల్ టు టేక్ అనేది v1, డెసిషన్స్ అనేది ఆబ్జెక్ట్. చూడండి, డెసిషన్ అంటే నిర్ణయం, డెసిషన్స్ అంటే నిర్ణయాలు. ఇది ఒక నౌన్. చూడండి, నౌన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచవచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంచవచ్చు. దట్స్ వై నేను డెసిషన్స్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ని ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంచాను. షీ ఈజ్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ అంటే దాని అర్థం ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంది. చూడండి, ఇక్కడ డెసిషన్స్ అనే ఒక నౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈ డెసిషన్స్ ముందు రైట్ అనే ఒక వర్డ్ పెట్టాను అనుకోండి. షీ ఈజ్ ఏబుల్ టు టేక్ రైట్ డెసిషన్స్ అంటే ఆమె ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంది అని మనకి అర్థం వస్తుంది. అదే ఈ డెసిషన్స్కి తరువాత అంటే చివర మనం కాన్ఫిడెంట్లీ అనే ఒక వర్డ్ ఉంచామనుకోండి, సెంటెన్స్ ఎలా వస్తుందంటే షీ ఈజ్ ఏబుల్ టు టేక్ రైట్ డెసిషన్స్ కాన్ఫిడెంట్లీ. ఆమె ఖచ్చితమైన నిర్ణయాలని ధైర్యంగా తీసుకోగలిగే స్థితిలో ఉంది అని అర్థం వస్తుంది. చూడండి, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్.
మనం నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకు సెంటెన్స్ ఎలా వస్తుందంటే చూడండి, షీ ఈస్ నాట్ ఏబుల్ టు ఆర్ అన్ఏబుల్ టు టేక్ డెసిషన్స్. చూడండి, ఇక్కడ మనం నాట్ ఏబుల్ టు అన్నా పర్వాలేదు, అన్ఏబుల్ టు అన్నా పర్వాలేదు. నాట్ ఏబుల్ టు ఆర్ అన్ఏబుల్ టు అంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ అన్నా లేదా షీ ఈజ్ అన్ఏబుల్ టు టేక్ డెసిషన్స్ అన్నా ఒకటే అర్థం. ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదు. చూడండి, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్. ఈజ్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్, ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉందా? ఇది ఒక పాజిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇట్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్. ఈజ్ ఇట్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్, ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదా? చూడండి, ఇదే సెంటెన్స్ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఈజ్ షీ నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ ఆర్ ఈజ్ షీ అన్ఏబుల్ టు టేక్ డెసిషన్స్ అన్న ఈ మూడింటికి ఒకటే అర్థం వస్తుంది. ఆ మూడు సెంటెన్సెస్ ఏవి? ఈజ్ ఇట్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ ఆర్ ఈజ్ షీ నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ ఆర్ ఈజ్ షీ అన్ఏబుల్ టు టేక్ డెసిషన్స్. ఈ మూడింటికి ఒకటే అర్థం. అదేంటంటే ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదా. అంటే దట్ ఈస్ ఎ నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్. ఇక్కడ మనం సమ్ డబుల్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ని ఈ నెగిటివ్ సెంటెన్సెస్కి ముందు ఉంచామనుకోండి, మనకు కొన్ని సెంటెన్సెస్ వస్తాయి. ఎలా అంటే చూడండి, వై ఈజ్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్, ఆమె ఎందుకు నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదు. హౌ ఈజ్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్, ఆమె ఎలా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంది. వెన్ ఈజ్ షీ ఏబుల్ టు టేక్ డెసిషన్స్, ఆమె ఎప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంది. ఇలా మనం ఏంటంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని తయారు చేయొచ్చు. లెట్ మీ గివ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. వన్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. ఒకప్పుడు నేను ఇంగ్లీష్లో ధైర్యంగా అనర్గళంగా మాట్లాడగలిగే స్థితిలో లేను. నౌ ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లిటిల్ బిట్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు నేను కొంచెం ధైర్యంగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. డెఫినెట్లీ వన్ డే ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. ఖచ్చితంగా ఒకరోజు నేను ఇంగ్లీష్లో అనర్గళంగా ధైర్యంగా మాట్లాడగలిగే స్థితిలో ఉంటాను. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. For that we have to remember this small structure. Let me give few more examples. I am not able to help you or I am unable to help you. నీకు నేను సహాయం చేసే స్థితిలో లేను. Yesterday I was unable to lift your call. నిన్న నేను నీ యొక్క కాల్ని లిఫ్ట్ చేసే స్థితిలో లేను. Now I am able to talk to you. నేను ఇప్పుడు నీతో మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. సో ఇలా మనం డైరెక్ట్గా నో అని చెప్పకుండా ఇండైరెక్ట్గా నేను వచ్చే స్థితిలో లేను, సహాయం చేసే స్థితిలో లేను, నేను వెళ్ళే స్థితిలో లేను, ఇలా మనం పొలైట్గా నోని చెప్పొచ్చు. మనం ఎదుటి వాళ్ళని నొప్పించకుండా డైరెక్ట్గా నో అని చెప్పకుండా పొలైట్ వేలో నేను పలానా స్థితిలో ఉన్నాను లేదా పలానా స్థితిలో లేను అని చెప్పొచ్చు. That's it for this video. Thanks for watching. Don't forget subscribe to our channel. Don't forget making some sentences by using this able to. Thanks for watching. This is DPN, your evaluation, signing out until we meet again.